ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమనుకున్నా సరే అడిగేద్దాం. బిందు, కాఫీ కావాలా? వద్దండి, కానీ మీతో మాట్లాడాలి. చెప్పమ్మా, నా దగ్గర ఎందుకు మొహమాటం? రాత్రి అను ఒక్కతే రూమ్లో పడుకుంది. అవును, నా దగ్గర పడుకోమన్నాను, తనే పడుకోననింది. పోయి మీ డాడీ దగ్గర పడుకోవే అంటే వద్దు, నేను ఒంటరిగా పడుకోవాలి అనింది. నిద్రలో పీడకలొచ్చి కలవరించింది. అలాగా? తననెవరో కొడుతున్నట్టు అమ్మ రాలేదని భయపడుతుంది. అందుకే ఒంటరిగా పడుకోకే అన్నాను. నా మాట వింటుందా? అది మొండిదమ్మా. రాత్రి అను మాటలు విన్నాక నాకొకటి అనిపించింది. ఏమని? అను వాళ్ళ అమ్మ విషయంలో ఏదో జరిగిందని. అసలు అను వాళ్ళ అమ్మకి ఏమైంది? ఎందుకు చనిపోయింది? చెప్పండి. ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకమ్మా, వదిలే. లేదండి, నాకు తెలియాలి. తెలిస్తేనే అను పడే మానసిక బాధకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నేను చెప్పాను కదా, అను చిన్నప్పుడే తను చనిపోయింది. చెప్పారు, అదే ఎలా అని అడుగుతున్నాను. కారణం చెప్పలేదు. ఇప్పుడు కాదులేమ్మా, తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే ఏంటి ప్రాబ్లం? పిందు, నాకు పనుందమ్మా, తర్వాత చెప్తానంటున్నానుగా. అను వాళ్ళ అమ్మ గురించి అడిగితే ఆంటీ ఎందుకు మాట దాటేస్తున్నారో? అసలేమై ఉంటుంది? పిల్లకాయలు, పిల్లకాయలు, రిషి, శశి, లేవండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ శశి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఏంటి రిషి? అమ్మా నే అనలేవా? అవును శశి, రిషి నేను ఫ్రెండ్స్. ఇక నుంచి నన్ను ఫ్రెండ్ అని పిలుస్తాడు. అవును, అలాగే పిలుస్తాను. సరే లేవండి, మీరు త్వరగా రెడీ అవ్వాలా, స్కూల్కి టైం అవుతూ ఉండదు. పదండి, నేను మీకు స్నానం చేయిస్తాను. పిల్లకాయలు, రోజు మీరు స్కూల్కి పోయేటప్పుడు బాగా చదువుకోవాలని దేవుడికి దండం పెట్టుకోవాలా. అర్థమవుతుండదా? దండం పెట్టుకోండి.
ఆడుకోవడం అయిపోయిండదా? అయిపోయిందమ్మా. సరే పదండి, కూర్చోండి, టిఫిన్ చేద్దరు గాని. అమ్మా ఏం టిఫిన్ చేసావు? నీకు పెసరట్ అంటే ఇష్టం కదా, అదే చేసిండాను. ఫ్రెండ్, నాకు పూరి అంటే ఇష్టం. పూరి కూడా చేసిండాను. మీ ఇద్దరికి నేను తినిపించనా? వద్దు, నేను తింటాను. నీ ఫ్రెండ్ అంటే నీకు ఇష్టం లేదా? ఫ్రెండ్గా ఇష్టమే. మరి నీకు తినిపిస్తుండేది కూడా నీ ఫ్రెండే కదా. అట్ట వద్దంటే నీ ఫ్రెండ్కి బాధ కాదా చెప్పు? సరే తినిపించు ఫ్రెండ్. సరే. అమ్మా, సంధ్య ప్రవర్తనలో ఏదో తేడా కనబడుతుందమ్మా. అవునరా, పొద్దుట్నుండి నేను అదే గమనిస్తున్నాను. ఉండండి, నేను పాలు తీసుకుని వస్తాను. సరే. శశి, రిషి, ఇదిగో ఇదిగో పాలు తాగుతూ ఉండండి. నేను వెళ్ళి మీ లంచ్ బాక్సులు రెడీ చేసుకుని పట్టుకొస్తాను. తాము, మనం చూసేదంతా నిజమేనంటావా? నిజమో అబద్ధమో నీ ముందే తేలుస్తాను. కాసేపు ఆగు చంద్ర. పాలు తాగడం అయిపోయిందా? ఇదిగోండి మీ లంచ్ బాక్స్ లో. మీరెళ్ళి మీ స్కూల్ బ్యాగులు తీసుకొచ్చేయండి. చాలా బాగా నటిస్తున్నావు. ఎంతలా అంటే ఇదంతా నిజమే అని మేము నమ్మే అంతలా. దీనికెంత పే చేయాలేంటి నీకు? ఎన్నాళ్ళు ఇష్టం లేకపోయినా దూట్లు తీసుకొని చేశాను. కానీ ఇప్పుడు పిల్లలు నా వాళ్ళు అనుకొని ఇష్టపడి చేస్తున్నాను. దయచేసి నా ప్రేమని దూట్లతో లెక్క కట్టకండి. పదండి. వచ్చేసా ఫ్రెండ్. కూర్చో. ఫ్రెండ్, ఇవాళ ఏం టిఫిన్ చేసావు? నీకేం ఇష్టం? దోశ, పూరి. హాయ్, దోశ పూరి. థ్యాంక్స్ ఫ్రెండ్. అనుని ఎంత మార్చేసింది బిందు. ఫ్రెండ్, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామా? సరే, అలాగే. ఫ్రెండ్, ఈ పూరి కూడా వేసుకో, చాలా బాగుంటుంది. నాకు పూరి చట్నీతో తినడం అలవాటు. ఒకసారి ఈ పూరి కర్రీతో ట్రై చేయి, చాలా బాగుంటుంది. సరే, ఫ్రెండ్వి చెప్పావు కాబట్టి ఓకే. బాగుంది. అదుస్ ఫ్రెండ్. బిందు, ఏంటి సడన్ చేంజ్? నేను నమ్మలేకపోతున్నాను. ఏం చేంజ్ అయింది? మా అను నీతో ఎప్పుడు కటిఫ్ అనేది, ఇప్పుడేంటి నిన్ను ఫ్రెండ్ అంటుంది? ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఏం చేసావు? అబ్రాకదబ్రా మ్యాజిక్ చేశాను. అవును, ఫ్రెండ్ భలే మ్యాజిక్ చేస్తుంది. రాత్రి నా భయమంతా పోగొట్టేసింది. రాత్రి అను ఒక్కతే రూమ్ లో పడుకుంది కదరా. అవును. నిద్రలో ఏదో పీడకలొచ్చి భయపడి కలవరిచ్చిందంట.
బిందు వెళ్ళి ధైర్యం చెప్పి నిద్రపుచ్చింది. థ్యాంక్స్ బిందు. దేనికి థ్యాంక్స్? నా బిజినెస్నే కాదు, నా కూతురు విషయంలో కూడా కేర్ తీసుకుంటున్నావు, అందుకు. బాధ్యత తీసుకున్నాను కదా, ఆ మాత్రం కేర్ ఉండాలి కదా. బిందు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించాను. ఏ విషయం? అదే సునంద రంగరాజన్ ప్రాజెక్ట్ గురించి. యష్తో కలిసి వర్క్ చేయడానికి నేను రెడీ. థ్యాంక్స్ అండి. దేనికి? నా మాటకి విలువిచ్చినందుకు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. చూస్తూ ఉండండి, ఇది మీ కెరియర్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నా సైడ్ ఓకే, కాకపోతే నాకు డౌట్. ఏంటది? నాతో కలిసి వర్క్ చేయడానికి యష్ ఒప్పుకుంటాడా అని. యష్ గురించి నాకు వదిలేయండి, అది నేను చూసుకుంటాను. మీరు యష్ కలిసి వర్క్ చేస్తున్నారు, ఇది ఫిక్స్. నా అప్పులు తీర్చే అవకాశం చూపించావు, నా కూతురు అనుని మార్చేశావు. నీ వల్లే అను చాలా హ్యాపీగా ఉంది. ఇక నుండి అను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. తనతో నేనుంటాను, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. వస్తాను. అంతా బానే ఉంది. బిందు, వాస్తవ అనుల బాధ్యత తీసుకున్నట్టే వాళ్ళతో బంధం కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. భగవంతుడా. వాత్సవ్తో కలిసి ప్రాజెక్ట్ చేయనని చెప్పాను కదా, మళ్ళీ మేడం ఎందుకు కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. నమస్తే యష్. ఏంటి మేడం కాల్ చేశారు? నీకు వీలైతే ఒకసారి కలవగలవా? నీతో కొంచెం మాట్లాడాలి. పర్లేదు మేడం, ఫోన్లో చెప్పండి. ఏ బిజీనా? అదేం లేదు, నీతో పర్సనల్గా డిస్కస్ చేయాలి. సరే మేడం, కలుస్తాను. ఏంటి నా కారు కట్టంగా ఉన్నావు? నీతో మాట్లాడాలి యష్. నీతో మాట్లాడేదేంటి? తప్పుకో, నేను వెళ్ళాలి. నేను తప్పుకోను. ఏంటి నడి రోడ్డులో నా పరువు తీయాలని ప్రిపేర్ అయ్యావా? నీతో మాట్లాడాలి. నేను మాట్లాడను. కానీ నేను మాట్లాడాలి. ఏంటి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావు? నేనంటే నీకెందుకంత భయం యష్? నువ్వంటే భయమేం కాదు, మరి అసహ్యం. నీ భయాన్ని మాటలతో బాగానే కవర్ చేస్తున్నావు. నీకు భయపడి కవర్ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నిజంగా లేకపోతే సునంద రంగరాజన్ గారి ప్రాజెక్ట్ నువ్వు ఓకే చేసేవాడివి. వాస్తవ్తో కలిసి వర్క్ చేయడం ఇష్టం లేకే రిజెక్ట్ చేశాను. అబద్ధం. నువ్వు ప్రాజెక్ట్ ఓకే చేస్తే వాస్తవ్ గారితోనూ నాతోనూ కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనిద్దరి ప్రయాణంలో ఎక్కడ రిషి చేసి నా పిల్లలు అన్న నిజం నాకు తెలిసిపోతుందో, పిల్లలు ఎక్కడ నాకు దగ్గరవుతారో అన్న భయంతోనే నువ్వు ఆగిపోయావు. నీ మెంటాలిటీ నాకు బాగా తెలుసు యష్. బిజినెస్ డెవలప్మెంట్ అయ్యే ఏ చిన్న అవకాశాన్ని నువ్వు వదులుకోవు. సునంద రంగరాజన్ గారి కంపెనీతో టైఅప్ అయితే మార్కెట్లో నీ కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో నీ కంపెనీకి గుర్తింపు వస్తుంది.
ఈ డీల్ వల్ల నీకు ఇన్ని ప్లస్ పాయింట్లున్నా వద్దు అనుకుంటున్నావంటే దానికి కారణం నేనే. అయినో అదే నేను వాస్తవ్ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తూ ఉండకపోతే డెఫినెట్గా వాస్తవ్ గారు నీ శత్రువు అయినా సరే ఈ ప్రాజెక్టు ఒప్పుకునేవాడివి. నేను నీతో కనెక్ట్ అయ్యి ఉంటాను కాబట్టే కంగారు పడి క్యాన్సిల్ చేశావు. నీకు నువ్వే ఏదేదో గొప్పగా ఊహించేసుకుని నీ గురించి నేను భయపడ్డాను అని కామెంట్ చేస్తే ప్రాజెక్ట్ ఒప్పుకుంటాననుకుంటున్నావా? నెవర్. భయపడేవాళ్ళు ఆ భయాన్ని బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ వీక్నెస్ తెలిస్తే ఎదుటి వాళ్ళు ఇంకా భయపెడతారని. నువ్వు అదే స్టేజ్లో ఉన్నావు యష్. నేను నీతో కలిసి పనిచేస్తే నన్ను చూస్తూ ఎక్కడ నీ భార్యతో కలిసి ఉండలేకపోతావేమో అని నీ భయం, అంతేనా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నాలో లేని భయాన్ని నువ్వు ఉంది అని 10 సార్లు అంటే అది నిజమైపోతుందా? అవును, నేను చెప్పింది నిజం. నిజంగా నేనంటే భయం లేకపోతే రిషి శశి నా బిడ్డలు కాకపోయి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రాజెక్టు ఒప్పుకునేవాడివి. అలా ఒప్పుకోలేదంటే పిల్లలు నా పిల్లలు అన్న నా నమ్మకాన్ని మరింత పెంచిన వాడివవుతావు. ఇప్పుడేంటి, సునంద రంగరాజన్ కంపెనీ ప్రాజెక్ట్ ఓకే చేస్తే రిషి శశి నా పిల్లలు లేదంటే నీ పిల్లలు, అంతేనా? అంతేనా నీ ఉద్దేశం? 100%. మేడం, మీకోసం యష్ గారు వచ్చారు మేడం. రమ్మని చెప్పు. ఓకే. యష్తో కలిసి వర్క్ చేయడానికి నాకే ప్రాబ్లం లేదు మ్యామ్. యష్ నీతో టైప్ అవడానికి వాస్తవ్ యాక్సెప్ట్ చేశాడు. మరి నీ సంగతి ఏమిటి? ఇంత పెద్ద డీల్ని నీ పర్సనల్ ఈగో కోసం వదులుకోవడం బిజినెస్ మ్యాన్ లక్షణం కాదు యష్. అదే నేను వాస్తవ్ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తూ ఉండకపోతే డెఫినెట్గా వాస్తవ్ గారు నీ శత్రువు అయినా సరే ఈ ప్రాజెక్టు ఒప్పుకునేవాడివి. ఏంటి యష్ సైలెంట్గా ఉన్నావు? నీతో కలిసి వర్క్ చేయడం ఇంపాసిబుల్ అన్న వాస్తవే ఓకే చెప్పాడు. ఇంకా నీకేంటి ప్రాబ్లం? నువ్వు దేని గురించైనా భయపడుతున్నావా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, ఓపెన్గా మాట్లాడుకుందాం. మీరన్నది నిజమే మేడం. సార్ భయపడుతున్నారు, కళ్ళల్లో కనపడుతుంది. నాకెవ్వరి గురించి భయం లేదు, భయపడను కూడా. మేడం, వాస్తవ్తో టైఅప్ అయ్యి ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి నాకు ఇష్టమే. దట్స్ గుడ్. ఈ రోజు నుంచి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి, ఓకే?
ఓకే మేడం. ఏది ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి. షర్లీ, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసావా? రెడీ మేడం. యష్, వాస్తవ్ ఇద్దరు అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేయండి. ఓకే మేడం. మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ అనుకుంటే సరిపోదు, నిజంగానే ఫ్రెండ్స్ లా ఫీల్ అవ్వాలి. మీరిద్దరే కాదు, మీ 2 ఫ్యామిలీస్ కూడా ఫ్రెండ్స్ అవ్వాలి. ఏదైనా పార్టీ ప్లాన్ చేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు బాగా క్లోజ్ అవ్వండి. మళ్ళీ మీ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ రైవల్రీ రాకూడదు. అండర్స్టాండ్? అలాగే మేడం. యష్, నువ్వేంటి మాట్లాడట్లేదు? సరే మేడం. ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి వీళ్ళని బయటికి పంపించి టోటల్ ప్రాజెక్ట్ నా చేతుల్లోకి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి నీ మనసులో మాట బిందుకు చెప్పు. ఈ రోజు అను పుట్టినరోజు కాబట్టి నీకన్నీ కలిసి వస్తాయి. యష్, అక్కడ నీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.